కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బెడ బుడగ బజ్జం వెల్ఫేర్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల యాదగిరి ప్రకటించారు. ఎమ్మెల్యే వివేకానందకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కేపీ వివేకానంద గురించి ఎవరికీ తెలియదని, ఉద్యమంలో తాము ముందు ఉండి పోరాటం చేశామన్నారు. కేపీ వివేకానంద పార్టీలు మారి మళ్లీ పార్టీకి వచ్చిందన్నారు. కమిటీ మెంబర్ కూడా ఉన్నాను కాంగ్రెస్ కమిటీలో. ఆ రోజు నన్ను పిలిచి దార్సాబ్ ఆ రోజు ఎవరు లేరు, నేను మధుసూదనాచారి, ఒక విజయరామారావు, మేము ముగ్గురు నలుగురమే ఉంటే బంజారాస్ రికార్డు పంపించేసి దార్సాబ్ తమ్ముడు తెలంగాణ, ఎందుకంటే నాది మెదక్ జిల్లానే మీకు చెప్పాలి, నాది అసెంబ్లీ నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వస్తుంది, నాది మెదక్ జిల్లానే. దార్సాబ్ మన మెదక్ జిల్లా నుంచి మనం పోరాడదాము, సాధించుకుందాం మనము, నువ్వు టీఆర్ఎస్ జైన్గా అయిపో అని చెప్పంటే వారం కావాలి టైం అని చెప్పాను. అన్నానికి వారం కావాలి టైం అన్నా, లేదా వారం ఎందుకు 2 దినాలు నువ్వు డిసిషన్ తీసుకో. అప్పుడు మధుసూదన చారిసాప్ ఉన్నాడు, లేదు డాక్టర్ తమ్ముడు ఇమీడియట్గా 2 దినాలు డిసిషన్ తీసుకో, మరి ఇక్కడ బహిరంగ సభ అవుతుంది అక్కడ కరీంనగర్ ఫస్ట్ మీటింగ్ అది అవుతుంది, ఆ టైంకి నువ్వు వచ్చేయాలి అంటే సరే అని చెప్పేసి ఫస్ట్ మీటింగ్ కరీంనగర్ అయింది, బహిరంగ సభ హై స్కూల్ పబ్లిక్ గార్డెన్. అప్పుడు నేను ఒక 10 కార్లు తీసుకొని ముఖ్య నాయకులను అనుచరులను తీసుకొని కాంగ్రెస్ వాళ్ళని మొత్తం అనుచరులు తీసుకొని బహిరంగ సభకు హాజరైనాం. ఒక 50 మంది అక్కడనే సన్మానం చేసినాం, దండ వేసి అక్కడనే మాట్లాడినాం. డాక్టర్ సాబ్ అని చెప్పేసి డాక్టర్ యాదగిరి గారు ఎందుకు కలుస్తున్నారు మన పార్టీలో అని చెప్పి డాష్ మీద చెప్పేసాను. అందరు సపోర్ట్ కొట్టారు. దాని తర్వాత వచ్చి ఇక నువ్వు మంచి ముహూర్తాలు పెడతావు చూడకు, నువ్వు జైన్ గారు తొందరగా అని చెప్పాడు. అంటే నేనన్నా సరే అని చెప్పి ఎల్లుండి జైన్ గా అన్నాడు. దురదృష్టవశాత్తు ఏముందంటే ఆ రోజు అమావాస్య. నేను వెంటనే ఫోన్ చేసి చెప్పిన అమావాస్యకి, అన్న ఇది ఎల్లుండి అమావాస్య ఉంది, వద్దన్న మా పంతులు వద్దని చెప్పింది. వద్దు నువ్వు అమావాస్య తమాషా లేదు, మరి సార్తాను పోయినా అన్న ఇట్లా అమావాస్య తమాషా మరొకటి ఓపెన్గా అమావాస్య జైలుగా ఏముంటుంది, జలదృశ్యం. అప్పుడు మన పార్టీ జలదృశ్యం చూసాను, బుల్లెట్లు ఒక 10-20 జీబులు పెట్టి 24 గంటల జనాన్ని సమీకరించిన ఒక 5-6 వేల మందిని సమీపించి, దానికి ఎవరి నాయకత్వము, ఇది నాయి నరసింహారెడ్డి, దేశీ చిన్నమల్లయ్య, సుదర్శన్, విజయరామారావు వీళ్ళున్నారు. వీరికే వచ్చి పూజ, మన సూరారం బాబా ఆలయంలో ఫోటోలు కూడా ఉన్నాయి. అక్కడ ఓపెన్ టాప్. ఈ రోజు వరకు అంత కాన్వాయ్ ఎవరు చేయలేరు. నేను చాలా చెప్తా, ఈ రోజు వరకు అంత కాన్వాయ్ ఎవరు మెయింటైన్ చేయాలి, అంత కాన్వాయ్ చేయలే. అది ఇక్కడనే ఆటలకు వచ్చి బిర్యానీలు పెట్టి అని పెట్టి చేసుకున్నారు, తీసుకొని జీబ్లో తీసుకొని జలదృశ్యం పోతే సీఎం కేసీఆర్ లేరు, కేసీఆర్ ఢిల్లీ పోయాడు. మమ్మల్ని ఎవరిని చెవి చేసుకున్నారు, నాయి నరసింహారెడ్డి బాధ్యత తప్పని చెప్పారు. నాకు కండవ కప్పి జలదృశ్యంలోని ఆయన వెల్కమ్ చేశాడు, అది అయిపోయింది. దాని తర్వాత ఇక సారెంబడే నేను ఉన్నాను. అప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేశారు. 2001 సంగతి మీకు చెప్పేది. అత్యున్నత గౌరవమైన స్థానం ఇచ్చారు నాకు. ఎక్కడ వెళ్ళినా నా ఎంబడి 100 మంది 1000 మంది ఉంటుంటారు. అప్పటికి ప్రజల్లో ఉన్నాం కదా. తెలంగాణ ఎన్ని జిల్లాలున్నాయో, లంబాడి బస్తీలు కానీ, ఆ బస్తీ కానీ, మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, సారెంబడే ఎప్పటికి 4 కాళ్ళు పెట్టుకొని నేను ఉండేది. ఎప్పటికి ఎక్కడేటక బాగా తిరిగి అప్పుడు నాకేమన్నారంటే, దార్సాబ్ రేపు ఎస్సీని ప్రకటించి ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తున్నాము, నేను ఏదంటే ఉంటా, నేను కాపర్ కుక్కలకు ఉంటే ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తున్నాము, నీకు కోరుకున్న చోట సీట్ ఇస్తాము, నువ్వు కుతుబుల్లాపూర్ అన్నావు కదా, నీ అసెంబ్లీ సీట్ ఇస్తాము, నేను డిప్యూటీ సీఎం రెవెన్యూ హోమ్ చేస్తాను నేను అని ఆయన ఇంట్లో వెంకటేశ్వరుని ప్రమాణం సాక్ష్యం ఒట్టు విన్నాడు. ఒక 100 మంది ప్రతినిధుల ముంగట
సరే అందరు సపోర్ట్ కూడా సన్మాన్ అయినా సెంట్రల్ మినిస్టర్ అండి మన సార్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే అప్పుడు ఏం చేశారంటే సార్ అని చెప్పి కొంతమందికి ఒక 4 ఎమ్మెల్సీలు ఇస్తా, ఒక 5 చైర్మన్లు ఇస్తా క్యాబినెట్ ర్యాంక్కి అని చెప్పేస్తే తీసుకోలే, మన ద్వారా తీసుకోలే, ఏది వద్దని చెప్పాడు. ఈయన సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, లేబర్ మినిస్టర్, సెంట్రల్ లేబర్ మినిస్టర్ అయ్యాడు. తదనంతరం ఏమైంది, నన్ను మీటింగ్లో పరిచయం చేయడము, దర్శాప్ ఉన్నాడు, వీళ్ళ కమ్యూనిటీకి హెడ్ హాలిడే ప్రెసిడెంట్. తర్వాత ఏం చేశాడంటే ప్రతి మీటింగ్ నన్ను ఉండేది హరీష్ రావు లాస్ట్లో ఉంటాడు, హరీష్ రావు కాన్వాయ్ లాస్ట్లో ఉంటాడు. తిరిగిన తర్వాత దాని తర్వాత అసెంబ్లీ టికెట్ ఇస్తారు, ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఇస్తారో ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మంత్రి ఇస్తారో మంత్రి ఇవ్వలేదు. మమ్మల్ని వాడుకొని 2001 నుంచి ఎక్కడ పోతే అక్కడ లక్షలాది మందితో మేము మీటింగ్లు పెట్టి అన్ని చేసి నిజాం కాలేజీలో మహాసభ పెట్టి లక్షలాది మంది పెట్టి ఆహ్వానించాం. అప్పుడు నాయి నరసింహరెడ్డి, దేశం చిన్న వల్ల వీళ్ళంతా వచ్చారు, సుదర్శన్ వీరు వచ్చింది. దాని తర్వాత మీ అందరికి తెలుసు కాబట్టి ఈ రోజు వరకు నేనేందంటే నా ఆవేదన ఏంటంటే కేపీ వివేకానంద్ బద్లాపూర్ ఎమ్మెల్యే, అతని నుంచి కొన్ని విషయాలు మాట్లాడాలని, మీకు తెలియని విషయాలు, మీరు ఆశ్చర్యపోయే విషయాలు కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మేము 2001 మా నాన్నగారు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2007లో నేను యూత్ ప్రెసిడెంట్, 2006లో యూత్ ప్రెసిడెంట్, బద్లాపూర్ యూత్ ప్రెసిడెంట్గా నేను ఉండడం జరిగింది. ఆ టైంలో తెలంగాణ యాజిటేషన్ టైంలో, బాగా ఉద్యమ టైంలో, బాగా పీక్స్ ఉన్న సిచ్యువేషన్లో మేమందరం కష్టపడి తెలంగాణకి ఉద్యమాలు ఎక్కడ ఏ ఇష్యూ అయినా మేము ముందుండి, అప్పుడు ఎవరు ఇట్లా వచ్చేవాళ్ళు కాదు. ఉద్యమం టైంలో మనుషులు ఎక్కడైనా ధర్నాలు చేయడం కానీ ఏదైనా చేయాలంటే భయపడే వాళ్ళు వచ్చారు రావడానికి, చాలా ఇబ్బంది పడు. అయినా కూడా మేము చాలా ఇబ్బంది పడుతూ ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఆ టైంలో వివేకానంద అనే వ్యక్తి మళ్ళీ ఆయన చాలా పార్టీలు మారేటప్పటికీ ఆయన రావడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలకు. అయినా కూడా మేమేం ఇబ్బంది పడకుండా ఆయన కూడా వెల్కమ్ చేయడం జరిగింది. ఉద్యమాలు అందరూ పనిచేయాలని చెప్పేసి. ఈరోజు ఆయన ఎలా ఉందంటే ఆయన పరిస్థితి ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయేసి కేవలం మా మీదనే కక్ష పెంచుకొని, గతంలో వాళ్ళ నాన్నగారు కేఎం పాండు గారు ఉండే మా నాన్నగారిని బాగా ఇబ్బంది గురి చేశారు. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉందంటే ఈయన పరిస్థితి మా అపోజిషన్తో టైఅప్ అయిపోయి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నాడు. మా అపోజిషన్ అంటే మాకు ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని, ఆ ల్యాండ్స్లలో ఇల్లీగల్ వచ్చే వ్యక్తులకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేస్తారు. అతనికి ఆయన ఏమనుకుంటున్నామో ఆయన ఒళ్ళు నిండా విషయమే ఉన్నట్టు అనిపిస్తుంది. చూడనీకే మీరు అనుకుంటారు చాలా అమాయకంగా కనిపిస్తారు అనుకుంటారు, లోపలంతా విషయమే అని ఖచ్చితంగా చెప్తున్నాము. అతను 2009లో ఇలాగ చేస్తే ఆ టైంలో గట్టిగా బుద్ధి చెప్పారు, ఆ టైంలో ప్రెస్లో కూడా రావడం జరిగింది. కానీ ఈసారి మాత్రం అతను ఎట్లా నిలబడతాడో, ఎట్లా గెలుస్తాడో ఇది మాత్రం మాకు ఛాలెంజ్. ఎట్లా గెలుస్తాడో మేము చూస్తాము. ఆయన అనుకుంటున్నాడు ఈసారి ఎమ్మెల్యే అవుతామని అనుకుంటున్నాడు. ఈసారి ఖచ్చితంగా ఆయన ఓడగొట్టి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా, ఇంకా మాదే అంతా అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటున్నాడు జీవితాంతం ఎమ్మెల్యే ఉంటానని అనుకుంటున్నాడు. కానీ అతను ఖచ్చితంగా ఈ సీజన్లో అయితే ఖచ్చితంగా ఓడగొట్టి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్ కార్యాచరణ వారం 10 రోజుల్లో ప్రకటిస్తాం. ఒక 1 వీక్ 10 days 1 వీక్లో మేము ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకొని, మా కార్యకర్తలు ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకొని మా కార్యాచరణ వాటుడు ఏం చేయాలనేది ప్రకటిస్తాం.